వస్తావా రాదా? దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు ఎక్కడున్నావు? वाह क्या सीन है, वाह क्या सीन है। హాయ్ హలో నమస్కారం, నా పేరు సహని. ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సరే, ఇంకా ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అఘోరి అలియాస్ శ్రీనివాస్ అర్ధరాత్రి వర్షిణి అనే అమ్మాయిని ఎత్తుకుపోయిండు. ఆపరేషన్ చేయించుకున్నా కూడా తనలో మగ లక్షణాలు పోలేదు కాబట్టి మా చెల్లెను మాయమాటలు చెప్పి తీసుకుపోయిండని అలా అంటుండు. అతను ఆపరేషన్ చేయించుకున్నా కానీ తనలో ఉన్న మగ లక్షణాలు పోలేదు కాబట్టి మా చెల్లెలు ట్రాప్ చేశాడు. అయితే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో వారం రోజులుండి వాళ్ళతో చికెన్ మటన్ వండించుకొని తినేటోడంట. డైలీ బీరు, డైలీ మందు, చికెన్ బిర్యానీ. మా ఇంట్లోకి ఒకసారి చికెన్ తెప్పించి మమ్మ చేత వండించుకుని తినేది. మంచిగా సేవలు చేయించుకొని పిల్లని ఎత్తుకుపోయిండు. పాపం వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. ఫోన్లో అమ్మ రావర్షిని నువ్వు నాన్న ఏడుస్తుండు చనిపోతా అంటుండు, నేను కూడా అన్నం తింటలేను రామ్మ అని పూజలు అఘోరీలు మనకొద్దు రామ్మ అంటే ఆ పిల్ల నేను రానంటుంది. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలమ్మా. వాళ్ళ నాన్న నువ్వు రామ్మ నువ్వు నాకు కావాలని బాగా ఏడుస్తుండు. పాపం ఆ పిల్ల అస్సలు వస్తలేదు. ఏం మాయ మాటలు చెప్పిండో ఈ అఘోరి. అమ్మో ఆయన చక్కదనం. వీళ్ళ లవ్ స్టోరీ మాటలు ఇన్నుర్రు ఒకసారి. వస్తావా రాదా? దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు ఎక్కడున్నావు? वाह क्या सीन है, वाह क्या सीन है। ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు నేను. ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నిజంగా బెంగగా ఉంది. చూసిరా ఏమంటారు చెప్పుర్రి. అఘోరి లవ్ స్టోరీ అయితే ఇది. ఈయన ఆరాచకాలు, ఈయన చేష్టలు. మన మోదీ రంజాన్ మాసంలో ముస్లింలకు గిఫ్ట్లు ఇస్తుండు. ఓ దిక్కు దేశంలో మత కలహాలు మారణ హోమాలు జరిగేలా అలా పార్టీ నాయకులు మాట్లాడుతుంటే వాటి మీద ఎన్నడూ మాట్లాడని మోదీ ముస్లిం సోదరులకు మాత్రం పండుగలకు పబ్బాలకు గిఫ్ట్లు ఇస్తే సరిపోతుందా? మణిపూర్లో జరిగిన మత ఘర్షణల మీద ఇప్పటికీ ఉలుకు పలుకు లేదా మీకు కూడా తెలుసు. పండుగలకు ప్రేమ ఉంటే సరిపోతుందా సార్? దేశంలో జరుగుతున్న మతాల శిక్షల మీద కూడా ఓ మాట మాట్లాడాలి కదా. అట్లనే ఎన్నికలప్పుడు కూడా ఇదే ప్రేమను పాటించాలని మీరు మీ పార్టీ నేతలకు చెప్తే బాగుంటుంది. మీకు నిజంగానే ముస్లింల మీద గంత ప్రేమనే ఉంటే దేశంలో 20 కోట్ల మంది ముస్లిం జనాలు ఉండినాయి, కానీ మీ క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి కూడా లేరాయే. ఇక మీ ప్రేమను గిఫ్ట్లని ఎవరు నమ్ముతారు? పండుగలప్పుడే కాదు మామూలు దినాల్లో కూడా ముస్లిమ్స్ అంటే భారతదేశంలో భాగం అని గుర్తించి ఆదరించండి. మా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మధ్యనే మొదలైనాయి ఈ మతాల లొల్లులు. మరీ ముఖ్యంగా మీ దోస్తు పవన్ కళ్యాణ్ సార్ ఉండు కదా, చెప్పండి ఆయనకు జర. ఈ మధ్య ఆయన పొద్దున లేస్తే మతం గురించి తప్ప ప్రజల గురించి మాట్లాడడం మర్చిపోయిండు. స్పీకర్ వ్యవహారం వినరు ఒకసారి. సునీత లక్ష్మారెడ్డిని మాట్లాడుతుంటేనే కొంచెం కూడా మర్యాద లేకుండా స్పీకర్ ఎట్లా మాట్లాడుతుండో చూడుర్రి. నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. వేరే వాళ్ళకి మైక్ ఇచ్చుడే కాకుండా ఆమె మాట్లాడుతుంటే నాకే వినబుద్ధి అయితలేదు, వాళ్ళు ఎట్లింటురో అంటుండు. పెద్ద మనిషి పెద్ద కుర్చీలో కూర్చొని వినబుద్ధి అయితలేదు అంటుండు. ఆమె ఎక్కడ అన్పార్లమెంటరీ భాష కూడా మాట్లాడలేదు. మరి ఎందుకు స్పీకర్ సార్ మీకు ఎందుకు వినబుద్ధి అయితలేదు? వినే ఓపిక లేకపోతే ఆ కుర్చీలో కూసోకుండా ఉండాల్సిందే కదా. పాపం ఆమె వినలేదంట ఆ లొల్లికి స్పీకర్ ఏమన్నాడు అని. తర్వాత వాళ్ళ పార్టీ లీడర్లు నిన్ను స్పీకర్ సార్ ఇట్లా అన్నాడు అంటే ఆమె బాధపడి ఒక మహిళగా సీనియర్ సభ్యురాలుగా మంత్రిగా కూడా పనిచేసినా కానీ నేను ఎప్పుడూ అన్పార్లమెంటరీ భాష వాడలేదు, ఎవరైనా అట్లా మాట్లాడినా కూడా మాట్లాడొద్దని చెప్తా, అట్లాంటిది మీరు నన్ను అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది అధ్యక్ష అని. మీరు మాట్లాడింది మీకు మంచిగా అనిపిస్తే రికార్డులో ఉంచండి, లేదంటే విత్డ్రా చేసుకోండి అని చాలా హూందాగా అడిగింది. వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. స్పీకర్ దానికి రన్నింగ్ కామెంట్ నడుస్తుంటే వినిపిస్తలేదన్నా అని కవర్ చేసుకుని ట్రై చేసిండు కానీ కుదరలేదు. మొత్తం మీద అయితే మీ మనసుని నొప్పించుంటే విత్డ్రా చేసుకుంటున్నా అని అన్నాడు. మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు. ఏదేమైనా స్పీకర్ ఆమెను చాలా చులకనగా చూసిండని అనిపించింది. మీరేమంటారు? క్రికెట్ ఒక్కరే ఆడొచ్చు, అవును నిజం. మీరే ఫీల్డింగ్ చేయొచ్చు, మీరే బౌలింగ్ చేయొచ్చు. ఆ బాల్ని వెంటనే మీరే బ్యాటింగ్ చేయొచ్చు. ఆ పడిపోయే బాల్ని కూడా మీరే పట్టుకోవచ్చు. అవును, నేనేం జోక్ చేస్తలేను, అబద్ధం కూడా చెప్తలేను. ఎట్లా ఆడాలో వీడియో కూడా చూపిస్తా. చూసిరా
కాకపోతే మీరు వ్యోమగాములు అవ్వాలి, మరి అంతరిక్షంలో అయితేనే అట్లా ఆడొచ్చు. సరే ఇక ముచ్చట చెప్తా. ఈ వీడియో అందరినీ భలే ఆకర్షిస్తుంది. ఇంటర్నెట్ స్పేస్ సెంటర్లా జాపనీస్ వ్యోమగామి పేరు కొయిచి వాకాటా సరదాగా ఓవైపు ఆయనే బాలేసి ఆయనే బ్యాటింగ్ చేసి ఆయనే క్యాచ్ పట్టుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసుకుండు. కాస్త సరదాగా అనిపించి మీకు చూపించిన. తెలంగాణలో బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళని వాటిని నడిపేటోళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ముచ్చట భయపెట్టచ్చు. అదేనండి ప్రస్తుతం మన సొసైటీలో ఎక్కడ చూసినా ఏ ఆట మీద చూసినా బెట్టింగ్ అనే వింటాం కదా. ఆ ముచ్చటనే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముచ్చటించే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే ముచ్చట నడుస్తుంది కదా. అయితే ఆ ముచ్చట ఏంటంటే బెట్టింగ్ ఆస్టోళ్ళని వాటిని నడిపేటోళ్ళ కథ చూస్తామంటుండు మన రేవంత్ అన్న. బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే ఈ చోట మోట బెట్టింగ్లు ప్రమోట్ చేసే పిల్లగాళ్ళు జర భద్రంగా ఉండండి. అల్లు అర్జున్ లాంటోడే జైలు జీవితం గడిపిండు. ఇప్పుడు ఈ లైన్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచులక్ష్మి, బాలకృష్ణ ఉన్నారు. వీళ్ళు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సిట్ విచారణకి ఆదేశించింది. నిజ నిజాలు బయట పెడితే వీళ్ళకి కూడా అల్లు అర్జున్ కథే పట్టవచ్చు. అట్లనే ఇక ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహించేటోళ్ళ పని కూడా కథమైనట్టే. ఈ విచారణకి తోడు తెలంగాణ గవర్నమెంట్ ఇంకో ముచ్చట చెప్పింది. ఈ బెట్టింగ్ తప్పుల్లో దొరికిన దొంగలకు ఇంతకు ముందు 2 ఏళ్ల జైలు శిక్ష ఉందంట. కానీ దాని చట్టాలను సవరించి ఇంకా ఎక్కువ పెంచాలని ముచ్చట కూడా రేవంత్ అన్న అసెంబ్లీలో చెప్పిండు. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. అమలు ఏమాత్రం చేస్తాడో చూద్దాం కదా. రేవంత్ అన్న అన్ని ముచ్చట్లు బాగానే చెప్పిండు కానీ ఇంకో అసలు ముచ్చట మర్చిపోయినట్టుండు. అచ్చం గురుగోవింద ముచ్చట లెక్కనే ఉంటుంది. అదేనండి గురుగోవింద తన కిందున్న నలుపెరగదన్నట్టు తెలంగాణ ప్రభుత్వంలో భాగమైన మెట్రోల మీద 1x బెట్ ప్రమోషన్ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందో, మరి ప్రభుత్వం మీద ఎట్లాంటి సిట్ సిబిఐలను ఆదేశిస్తున్నారో కూడా రేవంత్ అన్న చెప్పాలి. సరే ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.